కాయ చాలా అల్పమైంది, కానీ అల్పమైన కాయ నీ నోటిని ఇంతలా మనిషిని 7 అడుగుల మనిషిని 6 అడుగుల మనిషిని నీ నాలుక టేస్ట్ మార్చిందంటే నువ్వు దేవుని నమ్ముకొని ఉపయోగం ఉందా? ఎక్కడో అడవిలో అరణ్యములో కాకులు గద్దల చేత రాలబడిన ఒక చిన్న ఇత్తనము రాళ్ళల్లో పడి తనకు తాను పెరిగి ఒక కాయ పండై నీ నోట్లోకి వచ్చి చాలా బాగుంది పాస్కర్ అన్నవే. మరి దేవుని నోటికి నువ్వు బాగున్నావా? దేవుని నోటికి పండు ఎందుకు కాకూడదు నువ్వు చెప్ప? నువ్వెందుకు ఈ ఫలము కాకూడదు చెప్పండి? నువ్వు బాగుందని చెప్పావే, యేసయ్య ఎప్పుడైనా సరే నా బిడ్డ బాగుందని చెప్పడానికి నీ హృదయం ఏ రోజైనా సరే తీగా ఒగరుగా ఉప్పుగా ఉన్నావా? నీ కల్మషంతో కూడిన మనసుతో ఉన్నావా? దేవుని బిడ్డలారా గమనించండి. ఆఫ్టర్ ఒక చిన్న పండు 6 అడుగుల మనిషిని 70 కేజీల మనిషిని తన వైపు మళ్ళించుకుందంటే ఏ రోజైనా ఈ పండు చేసిన పని నువ్వు చేసావా?